ప్రార్థనకి ఎందుకు వస్తారో తెలియదు. అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, కడుపు నొప్పి తగ్గింది కదా, ఏదో కార్యం జరిగింది కదా అని కాదండి. అట్లా కాదు. బ్రతుకును మార్చుకోవడానికి, మనస్సును మార్చుకోవడానికి, ఆలోచన మార్చుకోవడానికి, పవిత్రంగా జీవించడానికి, ప్రకటించబడుతున్నటువంటి వాక్యానుసారంగా నడిపించబడడానికి, వాక్యముకు లోబడడానికి, వాక్యము ద్వారా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి మనము దేవుని సన్నిధానానికి రావాలి. వచ్చాం, కూర్చున్నాం, హల్లెలూయా చెప్పాం, వెళ్తున్నాం, బాయ్. నెత్తి మీద చేతులు పెట్టండి పాస్టర్ గారు. లేదమ్మా నేను ప్రార్థన చేస్తాను. లేదు, నువ్వు నెత్తి మీద చేయి పెడితేనే వెళ్తాను, నేను పెడితే ఏమొస్తుంది? ఏమి రాదు, ఏమి రాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ పట్ల కార్యం జరిగిస్తాడు.